గుంటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా మీకు తెలియజేయాల్సిన అంశాన్ని ఊర్లో లేకపోవడం వలన మా తల్లిగారి హస్తికలను గంగలో కాశీలో కలపాల్సిన నేపథ్యంలో ఊర్లో లేకపోవడం వలన పాత్రికేయులతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించలేకపోతా ఉన్నా. అందుకే ఇక్కడి నుంచే ప్రొద్దుటూరులో జరిగిన సంఘటనకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేస్తా ఉన్నా. ప్రజల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి ఒక ప్రకటన చేసినారు. నిన్ననే అనుకుంటా, బహుశా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తిగా అవినీతి పరులని, లంచగొండులని, అసమర్థులని కూడా మాట్లాడినాడు. విధి నిర్వహణకు తరంగారు అసమర్థులు. ఇది ఆయన చేసిన వ్యాఖ్య. మరి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎవరిది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులందరూ అసమర్థులని, విధి నిర్వహణకు అన్ఫిట్ అని, లంచగొండులని, లక్షల రూపాయల డబ్బులు దోపిడీ చేస్తారని చెప్పి ఆయన చేసిన ప్రకటన. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ప్రజలారా? వరదరాజిరెడ్డి గారి మాటల ప్రకారము ఈ తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వమే కదా, దొంగల ప్రభుత్వమనే కదా, సామాన్యులకు మేలు జరగదనే కదా, బలహీనులకు, న్యాయం ఉండేవారికి న్యాయం దక్కదనే కదా. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు పనిచేస్తారు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు అనుకూలంగా కేసులు పెడతారు. ఇదే ఆయన మాట్లాడిన మాటలు. దీన్ని బట్టి వరదరాజిరెడ్డి గారి మాటల్లో నిజాయితీ ఉంది అనుకున్నామా, లేక వరదరాజిరెడ్డి గారి మాటల్లో రాజకీయ స్వార్థం ఉంది అనుకున్నామా? ఏదేమైనప్పటికీ ఒకసారి ప్రొద్దుటూరు యొక్క విషయంలోకి మనం వస్తే ఆయన బాధ ఏంది? ఎందుకు ఆయన డిఎస్పీ గారిని అవినీతి పరువాలని, పెద్ద లంచగొండిని, అసలు విధి నిర్వహణలో ఆయన ఏమాత్రమే కానీ సమర్థత ప్రదర్శించలేదని, దొంగతనం జరిగితే కూడా ఫీల్డ్ విజిట్ కూడా ఆమె చేయలేదని, ఆమె ఉద్యోగానికి తరంగారని, రాష్ట్రంలో ఉండే ఒక పెద్ద పోలీస్ అధికారి ఆదేశాల మేరకు డబ్బులు కొట్టేసే ప్రయత్నంలో భాగంగా తన మనిషిని, అంటే మునివర్ అనే దొరసానపల్లి గ్రామానికి సంబంధించిన తన మనిషిని క్రికెట్ బుకీగా కేసు నమోదు చేసినారని చెప్పి ఆయన బాధ. కేవలం తన మనిషిని క్రికెట్ బుకీగా కేసు నమోదు చేసినారనేది ఆయన బాధ. నా మనిషిని మీరు కేసులో పెట్టొద్దు, అతను క్రికెట్ బుకీగా వ్యాపారాన్ని కొనసాగించినప్పటికీ కూడా మీరు అతని కేసులో పెట్టొద్దు. ఇది ఆయన డిమాండ్. దానికి పోలీసులు సహకరించలేదని, వినలేదని ఆ కోపంతో బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు ఆయన ఎప్పుడు తెరదీస్తాడు. సహజమేది. ఈరోజు కొత్తగా తీసేదేం కాదు. డీఎస్పీ గారు బాధపడాల్సిన అవసరమే లేదు, ప్రొద్దుటూరులో ఉండే పోలీసు అధికారులు బాధపడాల్సిన అవసరమే లేదు, రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది కొత్త కాదు వరదరాజిరెడ్డి గారికి. గత 30-35 సంవత్సరాలుగా ఆయన చేస్తానే పని ఏంటంటే, తను చెప్పిన విధంగా తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడినంత కాలం అధికారులు మంచివాళ్లే. ఏ ఒక్కసారైనా 100 సార్లలో 99 సార్లు వరకు ఒక్కసారి తనకు పలకకపోతే, ఏ కారణం చేతైనా పలకలేని పరిస్థితుల్లో మేము పలకలేము సార్ అని చెబితే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద బ్లాక్మెయిలింగ్ రాజకీయానికి తెరదిస్తాడు. ఆ బ్లాక్మెయిలింగ్ రాజకీయాల్లో ఆయన ప్రప్రదంగా వాడే బ్రహ్మాస్త్రం ఏంటంటే కదా, ఆ అధికారి మెడలో నువ్వు అవినీతి పరుడివి, నువ్వు లంచగొండివి, నువ్వు అసమర్థుడివి అనే ఒక ట్యాగ్ బోర్డు వేయడం, ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయడం. ప్రొద్దుటూరులో జరిగింది అదే. ఒకసారి ప్రజలను ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. నేను మునివర్ అతని క్రికెట్ బుకీగా పోలీసులు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ కూడా చేయలే, కేసు పెట్టినారు. ఆయనే పట్టుకుపోయి స్టేషన్లో పెట్టలే, కొట్టలే, తిట్టలే, ఏం చేయలే, కేసు పెట్టినారు. ఈయన ఒక్కరిని పెట్టలే, మరో 13 మందిని పెట్టినారు. ఆ 13 మందిని కేసులో పెట్టి పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించినప్పుడు ఆ 13 మంది ఇచ్చిన వాంగ్మూలము, మా దగ్గరకు వచ్చిన బిజినెస్ అంతా మునివరకే మేము ఎత్తేది లోడు, మటకాలు ఎట్టయితే లోడ్ ఎత్తుతారో క్రికెట్ బుకీలకు కూడా ఇక్కడ రాసేవాడు ఒక చోటికి పంపాలా,
ఇంకో చోటు పంపాలా. మేమందరం మునివర దగ్గరికే ఈ వ్యాపారాన్ని అంతా పంపిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారము, లేకపోతే వాళ్ళ ఫోన్లలో ఉండే యాప్ల ప్రకారము, పోలీసులకు దొరికిన సాక్ష్యాలు ఆధారాల ప్రకారము, వారిచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మునివరను తప్పనిసరిగా కేసులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేసులో పెట్టినారు. ఇవి నేరమా ప్రజలారా? అసలు నేను ఒక్క మాట అడుగుతా ప్రజలను, ఆలోచించండి. ఈ కాలంలో, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఈ కాలంలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి మనిషి పైన ఏ నేరము ఏ తప్పు చేయకుండా పోలీసులు కేసు పెట్టగలిగిన సాహసం చేసే కాలమేనా ఈ కాలం? ఇది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అనే ప్రస్తావన లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మనిషి పైన తప్పు చేయకుండా కేసు పెట్టే పరిస్థితి, ధైర్యము, ఆ స్థితి పోలీసులకు ఉందే ఈ కాలం? లేదు. ఎవరి అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేసుకునే క్రమంలోనే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరైతే ప్రొద్దుటూరులో గెలుస్తారో, మరొక చోట గెలుస్తారో, ఆ గెలిచిన ఎమ్మెల్యే యొక్క మానసిక స్థితి, వాని యొక్క ధర్మము, చట్టము, న్యాయం పట్ల వానికి ఉండే అవగాహన ప్రకారమే పోలీసులు పనిచేస్తారు. మేము గెలిచినాం 2019-24. ఏ రోజు మేము పోలీసులు ఉపయోగించుకోలే. మేము పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి, మాకు అనుకూలంగా పనిచేయని చెప్పలే. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మాకు అనుకూలంగా పనిచేయని చెప్పలే. తెలుగుదేశం మీద కేసు పెట్టు, ముక్తార్ మీద పెట్టు, సుధాకర్ మీద పెట్టు, ఆసం రఘు మీద పెట్టలే. రఘు బస్సులు హైదరాబాద్ తిరుగుతున్నాయి, ఆర్టీఓకి ఫోన్ చేసి పట్టుకో అని చెప్పలే. ఇంకొక రౌడీ షీటర్ పటకచ్చి కొట్టు అని చెప్పలేదే. అదేవిధంగా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి పోలీసులు ఉంటారు. ఇక్కడ మన దౌర్భాగ్యం, మన కర్మ ఏంటంటే కదా, ప్రొద్దుటూరుకి ఎమ్మెల్యేగా వరదరాజులు వచ్చినప్పటి నుంచి పూర్తిగా దౌర్జన్యకరమైన వాతావరణము, దోపిడీ ప్రభుత్వం ప్రారంభమైంది. పోలీసు అధికారులు పలకలేదు అనడానికి, పలికినారనే దానికి ఉదాహరణ చెప్తా. నిన్న గోపవరం గ్రామ పంచాయతీ ఉప ఎన్నిక జరిగింది, ఉప సర్పంచ్ ఎన్నిక జరిగింది. ఆ గోపవరం ఉప సర్పంచ్ ఉప ఎన్నికలో భాగంగా ఎంత అన్యాయం చేసినారు మాకు. ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినారు. 2 రోజులు ఎన్నిక జరపకుండా వాయిదా వేసినారు. మమ్మల్ని ఓటింగ్ చేసే చోటికి మా 14 మంది వార్డు సభ్యులు పోనీలేదు. వాళ్ళని పిలుచుకొని పోయేదానికి నన్ను గాని, నా పార్టీ నాయకులు గాని సహకరించకుండా ఆపగలిగినారు. ఇదంతా తప్పు కదా? ఇదంతా పోలీసులు వరదరాజరెడ్డికి పలికింది కదా? మరి ఆ రోజైతే డీఎస్పీ మంచిది, ఆ రోజైతే సిఐ బాలమదిరెడ్డి మంచివాడు, రామకృష్ణారెడ్డి మంచివాడు, గోవిందరెడ్డి మంచివాడు, ఎస్ఐలు మంచివాళ్ళు. ఈరోజు మాత్రం మునివరను వదలలేదు కాబట్టి ఈరోజు డీఎస్పీ చెడ్డది, డీఎస్పీ పైన ఎస్పీ చెడ్డోడు, ఎస్పీ పైన కర్నూలులో ఉండే డీఐజీ చెడ్డోడు. వరదరాజరెడ్డి గారు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పి టార్గెట్ చేసి మాట్లాడుతుండేది కూడా ఎవరినో కాదు, కడప జిల్లా ఎస్పీ గారిని కాదు ఆయన టార్గెట్ చేసేది, కర్నూలు ఉండే డీఐజీ గారిని టార్గెట్ చేస్తున్నారు. డీఐజీ గారి ఆదేశాల మేరకే కేసులు పెట్టినారు, దోపిడీ చేస్తున్నారు. హాత్ మిలావ్, ఒకరు చేతులు కలుపుకొని అంటే వీడు లెక్క వాడు లెక్క అందరూ లెక్కలు తీసుకొని మీరు దోపిడీ చేస్తారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నీకు ఉపయోగపడినప్పుడైతే మాత్రం, ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినప్పుడు మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినప్పుడు మాత్రం పోలీసులు మంచివాళ్ళు, చెడ్డోళ్ళు కాదు. నీ మనిషి క్రికెట్ బుక్కిగా దొరికినప్పుడు మాత్రం కేసు పెడితే మాత్రం డీఎస్పీ చెడ్డోళ్ళు. నేను అడుగుతా ఉన్న ప్రజలను, అసలు అధికార పార్టీకి సంబంధించిన మనిషి, ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన మనిషి తప్పు చేయకపోతే కేసు పెట్టగలుగుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషుల మీదనే తప్పు చేయకపోతే కేసు పెట్టలేరు. ఒకవేళ పెట్టే ప్రయత్నంలో కొద్దిగా ఏదైనా వాళ్ళు హెరాస్మెంట్ చేసే ప్రయత్నం చేసినా తాత్కాలికంగా బాధించగలుగుతారే కానీ శాశ్వతంగా బాధించలేరు. కారణం, ధర్మం గొప్పది, న్యాయం గొప్పది, చట్టం గొప్పది. మరి అట్టేటప్పుడు మా మనుషుల మీదనే అన్యాయంగా కేసులు పెట్టేదానికి, అంత పెద్దగా వాళ్ళు ముందుకు వచ్చి చేసేదానికి సాహసించలేరే. ఏదో ఎంతో కొంత మేము తప్పు చేస్తే దానికి మరింత జోడించి ఒకటి పెట్టాల్సి లేదు, 2 సెక్షన్లు పెట్టి మా మీద పెట్టబట్టే పోలీసులు పెడతారు తప్ప, ఏమి చేయకపోయినా నా మీద కేసు పెట్టమంటే ఇప్పుడు నేనుండా, నా మీద ఏమి చేయలే కేసు పెడతారా పోలీసు వాళ్ళు? నీ మనుషులు ఇసుక దొంగతనం చేసినా కేసులు పెట్టకూడదు, నీ మనుషులు క్రికెట్ బూకీలుగా దోచుకున్నా కేసులు పెట్టకూడదు, నీ మనుషులు భూములు కబ్జా చేసినా కేసులు పెట్టకూడదు, నీ మనుషులు ఏమి చేసినా, అక్రమ బియ్యాన్ని రవాణా చేసినా కేసులు పెట్టకూడదు. కేసులు ఎన్నాళ్ళు పెట్టారో, ఎన్నాళ్ళు నీకు సహకరిస్తారో అన్నాళ్ళు మంచివాళ్ళు. ఏ ఒక్కరోజు పోలీసులు పలకలేదో ఆ రోజు చెడ్డోళ్ళు. పోలీసు అధికారులకైనా అర్థం కావాలా, ఈ రోజుతో పాముకు పాలు వేయడం, వరదరాజరెడ్డికి మీరు సహకరించడం రెండూ ఒకటే. ఎగిరెగిరి దంచినా అదే కూలే, ఎగరకుండా నిలబడి దంచినా మీకు అదే కూలే. బ్రాంతి షాపులలో మామూలు తీసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్న వరదరాజరెడ్డి గారిని, బ్రాంతి షాపులలో ఎక్సైజ్ అధికారులకు, పోలీస్ స్టేషన్కు
ప్రతి బ్రాంతి షాపు నుంచి మామూలు ఇచ్చేది ఈ 9 నెలల నుంచి జరుగుతుందే, ఈ 9 నెలల నుంచే, లేకపోతే 5 ఏళ్ల నుంచి జరుగుతుందే, లేకపోతే 10 ఏళ్ల నుంచి జరుగుతుందే? బ్రాంతి షాపులు వచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయి. ఓ పెద్ద మనిషి, బ్రాంతి షాపులు వచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా మీ 1 టౌన్ సిఐ రామకృష్ణాడో, లేకపోతే మీ 2 టౌన్ సిఐ మరొకరో, 3 టౌన్ సిఐ గోవిందరెడ్డో తీసుకునేది కాదు. 30 సంవత్సరాలుగా బ్రాంతి షాపుల నుంచి ఎక్సైజ్ అధికారులకు, పోలీస్ స్టేషన్లకు మామూలు పోతానే ఉంది. నువ్వు కొత్తగా నీరు తీసుకున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా ఒక ప్రశ్న, వాళ్ళు ఏం అవినీతి చేసినారు, ఏమి అవినీతి చేయలేదు పక్కన పెడదాము. ఈ బ్రాంతి షాపుల దగ్గర నుంచి నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ పార్టీ కార్యక్రమాలు జరపడానికి డబ్బు అవసరమైతే ఈ బ్రాంతి షాపులందరినీ పిలిపించి మొన్న అడగలేదా నువ్వు 10 లక్షలు? మొన్న చాలా రోజులు కూడా కాలే, మొన్న అడిగినా 10 లక్షలు. ఒక్క నెల ఆగండన్నా, కొంత వ్యాపారాలు ఇబ్బందిగా ఉన్నాయి, మొన్ననే మీకు డబ్బులు కట్టినాం, 2 నెలల్లో 1 నెల ఆగితే ఇస్తామని చెప్పి ఈ బ్రాంతి షాపులో చెప్పినారు. తీసుకొని అందరినీ పోగు చేసి 10 లక్షలు అడిగినావు. అంటే నీ రాజకీయ పార్టీ కార్యక్రమాలకు బ్రాంతి షాప్ యజమానుల దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే అది లంచం కాదు. నెలకు 20,000, 30,000, 50,000 పోలీస్ స్టేషన్కి అందరూ తీసుకోండి. ఏదైనా మాకు పెద్దగా వాళ్ళు ఏం చేసేది లేదు. పోలీసు వాళ్ళు ఒక అర్ధగంట, గంట ఎక్కువ షాపు తెరిస్తే తెరసొద్దు, ముయ్యొద్దు అని చెప్పి అల్లరి చేద్దానో, లేకపోతే బయట జీపులో, కార్లో, మోటార్ సైకిల్లో పెడితే పార్కింగ్ చేస్తే పోలీసులు డిస్టర్బ్ చేద్దానో, ఇటువంటి చిన్న చిన్న విషయాలకు మమ్మల్ని మా వ్యాపారాలకు అసౌకర్యం కలిగించొద్దు, ఇదిగో మీకు ఇస్తాం తలా ఇంత తీసుకోండి అని చెప్పి 30 సంవత్సరాలుగా ఇస్తున్నారు. ఈరోజు కొత్తగా ఇచ్చినట్టు, నువ్వేందో పెద్దగా మాట్లాడినట్టు, నువ్వు రాజకీయ పార్టీలకు డబ్బులు తీసుకున్నట్టు. ఎంఆర్ఓ షెడ్డోడే, కమిషనర్ షెడ్డోడే, మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ షెడ్ అదే, సిఐ షెడ్డోళ్లే. ఎవరు మంచివాళ్ళుగా? ఎవరు ఏ అధికారులు మంచివాళ్ళు? నీ దృష్టిలో ముగ్గురు మంచివాళ్ళు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా స్పష్టంగా చెప్తా ఉన్నా, దేశంలో అందరు షెడ్డోళ్లే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అందరు అధికారులు షెడ్డోళ్లే, 3 మాత్రం మంచివాళ్ళు, నీతి పరులు సొక్కం. ఆ 3 ఎవరంటే, ఒకరు మన పెద్ద ఆయన వరదరాజిరెడ్డి అంట, 2 ఆయన కొడుకు కొండారెడ్డి, 3 ఆయన అల్లుడు రామచంద్రారెడ్డి. ఈ 3 మాత్రమే మంచివాళ్ళు. వీళ్ళెక్కడ లెక్క చంపాయలే, వీళ్ళెక్కడ లంచం తీసుకోలే, వీళ్ళెక్కడ రాజకీయ స్వార్థంతో అధికారులను ఉపయోగించుకోలే. వీళ్ళు చాలా సొక్కం నీతిగా సమాజం కోసం, దేశం కోసం, భారతదేశం కోసం హిమాలయ పర్వతాలను తుపాకులు పట్టుకొని సైనికుల మాదిరి కాయలుండి వీళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తున్నారు, సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు. మిగతా అధికారులు మాత్రం డిఎస్పీ షెడ్ అది, సిఐ షెడ్డోడు, ఎంఆర్ఓ షెడ్డోడు, మున్సిపల్ కమిషనర్ షెడ్డోడు. నీకు ఉపయోగపడితే ఒకలాగా, నీకు ఉపయోగపడకపోతే పోలీసు అధికారులపైన, ప్రభుత్వ అధికారులపైన ఒక బోర్డు మెడలో అవినీతి పరులు, లంచగొండ్లు, వీళ్ళని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని. నువ్వు వచ్చిన 9 నెలల్లో 3 డిఎస్పీలు ట్రాన్స్ఫర్ అయినారు. ఫస్ట్ ఒక డిఎస్పీ నాడు ఆయన వినాడు, మళ్ళీ 2వ డిఎస్పీ భక్తవచ్చల ఆయన వినాడు నియోజకు. ఇప్పుడు 3వ డిఎస్పీ కొత్తగా ఈమె వచ్చింది, ఈమెను పంపించే కార్యక్రమం చేస్తారు. నువ్వు అంత గొప్పగా చెప్తారవే, ఆమె ఫీల్డ్ విజిట్కే పోలేదు, దొంగతనం జరిగలేదని చెప్పి. దీనికంటే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాను. అంటే మునివరను కేసులో పెట్టక ముందు నువ్వు పెట్టిన దొంగతనాలకు సంబంధించిన ప్రెస్ మీట్లో చాలా పత్తికింజ మాదిరి మాట్లాడినావు. ఏమని? ఏం భయపడాల్సిన అవసరం లేదు ప్రజలారా, దొంగతనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఎస్పీ గారితో మాట్లాడినా, టీమ్స్ ఫామ్ చేసినారు, అది చేసినారు, ఇది చేసినాము, ఇది పట్టుకుంటాము, అది పట్టుకుంటాము, మీరు భయపడాల్సిన అవసరం లే, మీరు ఎక్కడికైనా పోతే బీగార్ వేసినప్పుడు పోలీసు వాళ్ళు చెప్పండి అని ఇంత సొక్కం పత్తికింజ మాటలు చెప్పినావే. మరి ఆ రోజు చెప్పలేదే? డిఎస్పీ గారు ఫీల్డ్ విజిట్ పోలేదు, దొంగతనం జరిగితే ఎస్ఐ ఇంటూ దొంగతనం జరిగితే ఆమె పోలేదు అని చెప్పి ఆ రోజు చెప్పలేదే? ఆ రోజు మునివర మీద కేసు పెట్టలేదు కాబట్టి ఆ రోజు చెప్పావు. ఈ రోజు మునివర మీద కేసు పెట్టారు కాబట్టి ఈ రోజు డిఎస్పీ ఫీల్డ్ విజిట్ పోలేదు. సో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను స్పష్టంగా చెప్పేది ఒక్క మాటే, వరదరాజిరెడ్డి మనిషిని, ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే యొక్క మనిషి మీద తప్పు చేయకుండా కేసు పెట్టగలిగిన స్థితి ఈ కాలంలో పోలీసులకు లేనే లేదు. మునివరని అతను క్రికెట్ బూకీగా తప్పు చేసినాడు కాబట్టి, మునివరగా అతని పేరు మిగతా 13 మంది వాంగ్మూలం ఇచ్చినారు కాబట్టి పోలీసులు కేసు పెట్టినారు. ఇందులో పోలీసులు లెక్క తీసుకునేది లేదు, చేతులు మారింది లేదు. స్పష్టంగా విధిలేని పరిస్థితుల్లో వరదరాజిరెడ్డి మనిషిని కాపాడాలనే కోరిక పోలీసులకు ఏదైనా ఉన్నప్పటికీ, అధికార పార్టీ కాబట్టి ఆయన పోస్టింగ్ వేయించినాడు కాబట్టి, ట్రాన్స్ఫర్ చేస్తాడు కాబట్టి, ఆ భయముతో, ఆ స్వార్థముతో కేసు పెట్టకుండా ఉండాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ విధిలేని పరిస్థితుల్లో కేసు పెట్టినారు. అది కూడా అరెస్ట్ చేయలే. ఈ మాత్రం దానికే ఆయన ఎల్లరి చేస్తున్నాడు. పోలీసులు ఎక్కడా ఇందులో తప్పు చేసింది లేదు. చట్ట ప్రకారమే కేసులు పెట్టినారు, చట్ట ప్రకారమే వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు.